ఎండ ఫుల్ కొడుతుందని సన్ స్క్రీన్ అయితే రాసుకుంటున్నాం, ఎందుకంటే ఎండకు ఆడి ఆడి మొత్తం బొగ్గు లెక్క అవుతుంది. వైజాగ్ గుడ్ మార్నింగ్ గాయ్స్. మొత్తం మీద ఈరోజు మనం జిమ్కి అయితే వచ్చేసినాం. ఆఫ్టర్ లాంగ్ టైం జిమ్ అది చేయాలనుకుంటున్నాం. సో చాలా రోజుల తర్వాత జిమ్కి అయితే వచ్చేసినాం. సో చాలా గ్యాప్ వచ్చింది అసలు చెప్పాలంటే. సో చాలా రోజులు చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ బ్యాక్ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే బ్యాక్లో ఆల్మోస్ట్ అప్పర్ బాడీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ అయితే బ్యాక్ అండ్ బైసెప్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో స్టార్టింగ్ అయితే ఫుల్ బార్తో స్టార్ట్ చేసినాం. తర్వాత సీటెడ్ రోస్. సో ఈ మొత్తం కలిసి రెండు సెట్స్ కొట్టి ఫినిష్ చేసి పడేసినాం. సో అదైనా వెంటనే మనమైతే బార్బెల్ డంబెల్ రోస్తోనే స్టార్ట్ చేసేసినాం. సో ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చేద్దామంటే కొద్దిగా ఎనర్జీ లేకుండే. ఏం చెప్పాలంటే కొన్ని చాలా గ్యాప్ ఇచ్చిన, కాకపోతే ఎడిటింగ్లో నీకు లేపేసిన. కానీ ఏం చెప్పాలంటే సెట్కి మధ్య బాగా గ్యాప్ ఇచ్చిన. ఎందుకంటే చాలా రోజులు చేసిన అండ్ ఎనర్జీ లోస్ ఉంటే కంప్లీట్లీ డిఫరెంట్. కొద్దిగా అలవాటు ఇంకా పోయింది కదా. సో గ్యాప్ అయితే ఇచ్చిన, కాకపోతే వీడియోలో సరిగ్గా రావాలని కంప్లీట్లీ అయితే చూపించాను. బాగా గ్యాప్ ఇచ్చిన. సో మరీ అంత గ్యాప్ ఇచ్చిన వీడియో ఇంకా పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది కదా. సో దాన్ని అయితే ఎడిట్ చేసి చుప్పని లేపడేసి నార్మల్ వీడియో అయితే పెట్టేసిన. సో అటు సైడ్ ఇటు సైడ్ రెండైతే బార్బెల్ రోస్తోనైతే కంప్లీట్ చేసేసినాం అన్నమాట మన బ్యాక్. సో బ్యాక్ అయిన వెంటనే బైసెప్స్కి అయితే వచ్చేసినాం. సో డంబిల్తో బైసెప్స్ కొట్టేసరికి మొత్తం బైసెప్స్ జల్లనే నేను చెప్పాలంటే. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, మస్తు పెయిన్ అనిపించింది. కానీ మన ఇంటెన్షన్ అయితే స్ట్రాంగ్ ఉన్నది కదా, మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే. సో మొత్తం మీద అయితే బైసెప్స్ ఒక వేరియేషన్ అయితే కంప్లీట్ చేసి పడేసినాం అన్నమాట. సో తర్వాత వెంటనే సెట్ అయిపోయిన తర్వాత హ్యామర్ కల్స్ స్టార్ట్ చేసేసినాం. సో నిజం చెప్పాలంటే బైసెప్లో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ వేరియేషన్ ఏదైనా ఉన్నదంటే హ్యామర్ కల్స్. సో హ్యామర్ కల్ అంటే చాలా ఇష్టం. సో హ్యామర్ కల్ కోసం మనం మీద టీషర్ట్ తీసుకోవడం అన్నట్టు కొద్దిగా ఆ మజిల్ తీసుకుంటే మిర్రర్లో చూసుకుంటే కొద్దిగా మోటివేషన్ వస్తుంది కదా. సో దానికోసం అయితే ఆ టీషర్ట్ తీసేసి ఓన్లీ నేను పైన రిప్స్ అయితే కొట్టినాం. సో బాగా అనిపించింది. సో మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు అద్దంలో చూసుకోకుండా మనసు ఒప్పదు కదా. సో అంత అయిన తర్వాత ఫ్లెక్స్ ఇచ్చుకున్నాం అన్నమాట. అంటే మన కండిషన్ ఎట్లున్నది, పంప్ ఎట్లా వచ్చింది, మజిల్ అంటే మనం చూసుకుంటే మనకు మంచి మోటివేషన్ అనిపిస్తుంది ఆ పంపులో చూసుకున్నప్పుడు. సో అదే నాకు అనిపించింది. అద్దంలో చూస్తే అబ్బా నాగే మంచిగా అనిపించింది అనమాట. సో మనం ఏమంటారు బైసెప్ అయితే 2 వేరియేషన్ కంప్లీట్ చేసేసినాం. సో పంపింగ్ మంచిగా అనిపించింది, మజిల్ విజిబుల్ అనేది క్లియర్గా ఉండే. సో చాలా రోజులు కొట్టినా కూడా మంచి పంప్ అనిపించింది. సో ఎప్పుడైనా కానీ గ్యాప్ ఇచ్చి కొడితే మంచి ఏమంటారు పంప్ అయితే బాగా వస్తుంది. ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా గ్యాప్ ఉంటుంది కదా, తొందర రెస్పాన్స్ అవుతుంది అన్నమాట. సో పంప్ బాగా వస్తుంది. సో మొత్తం మీద అయితే బైసెప్స్ అండ్ బ్యాక్ అయితే వర్క్ కంప్లీట్ చేసి పడేసినాం. సో జిమ్ అయిపోయిన చాలాసేపటికి కూడా నేను అద్దంలో ఫ్లెక్స్ ఇచ్చుకుంటున్నా. ఎందుకంటే సాధారణంగా నేను అంతసేపు అద్దంలో చూసుకుంటుంటా, కానీ ఫస్ట్ టైం ఎందుకు చాలా రోజుల తర్వాత అద్దం బాగాసేపు చూడాలనిపించింది. కానీ నిజం అబ్బా, ఎందుకంటే మనకు ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సో మనం ఎక్కువ లవ్ చేసినప్పుడే కదా ఏమంటారు ఏదైనా సాధించగలుగుతాం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ లవ్ ఖచ్చితంగా ఉండాలి. సో నాకు ఎందుకో తెలియదు కానీ చాలా రోజుల తర్వాత అద్దంలో చాలాసేపు చూసుకుంటుండాలనిపించింది. సోకులు అనుకుంటారు, మీరు ఏమనుకుంటారు కానీ సో బాగా అనిపించింది. సో మొత్తం మీద అయితే వర్కౌట్ కంప్లీట్ చేసి పడేసినాం అన్నమాట. వర్కౌట్ అయినా కూడా మన అద్దంలో ఏదైతే చూసుకుని ఉండో అదైతే ఉడుసులేదు.
సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్నని అయితే ఇద్దరం కలిసి ఇంటికి వద్దామని కిందికే దిగుతున్నాం. సో మొత్తం మీద కిందికి వచ్చేసి బైక్ మీద స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వర్క్ ఉన్నది. ఆ వీడియో మొత్తం చూస్తే ఇద్దరం అయితే ఇంటికి వచ్చేసినాం. సో ఇంటికి వచ్చినా లేదు మా మిల్కీ గాడు మస్తు జబర్దస్త్ పడుకున్నాం. సో వాడిని డిస్టర్బ్ చేస్తే కానీ నా మనసు ఒప్పది. మంచి పడుకున్నదాన్ని లేపి మరీ డిస్టర్బ్ చేసిన. సో నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వస్తే వీటితో ఎంటర్టైన్మెంట్, అటు మా కుక్లీస్ అండ్ ఇటు మా మిల్కీ. సో ఫన్నీ అనిపిస్తుంది. సో ఈరోజు నాకైతే మ్యాచ్ ఉన్నది. ఎండ ఫుల్ కొడుతుందని సన్ స్క్రీన్ అయితే రాసుకుంటున్నాం. ఎందుకంటే ఎండకు ఆడి ఆడి మొత్తం బొగ్గు లెక్క అవుతుంది. ఇది ఏ సన్ స్క్రీన్ తెలియదు మనకి. ఇంకా దగ్గర రైట్ వాళ్ళకు వీళ్ళు చేయాలా అగో పాలు తిన్నాం, జిమ్ చేసినాం, తిన్నాం, కుక్కని మార్నింగ్ లేచినాం, జిమ్ చేసినాం, తిన్నాం. ఈరోజు మన మ్యాచ్ అవుతున్నది. సో మ్యాచ్కి అయితే పోతున్నాం. సో మన గ్రౌండ్ అక్కడనే. ఈ మ్యాచ్ మనకు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు గెలిస్తేనే ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్కి ఆడే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది బాగా ఆడాలి, ఆడతామని నమ్మకం అవుతున్నది. చూడాలి, ఇంక ప్లేయర్స్ అయితే ఎవరు రాలే. మా గ్రౌండ్ చూపిస్తారు. సో మనమే కెప్టెన్ కాబట్టి తొందర రావాలి. తొందర వచ్చి మళ్ళీ ఫోన్ చేసుకుంటూ ఉండాలి. అందరికీ ఫోన్ చేస్తే కానీ అందరు రావాలి. మరి తొందర మ్యాచ్ ఫినిష్ చేస్తే అంత మంచి. ఎందుకంటే ఎండ ఫుల్ కొడుతున్నాగా. గ్రౌండ్లో ఎవ్వరు ఇంకా లేరు ఇప్పటికీ. అపోజిట్ ఇంకా లేదు, ప్లస్ మా టీమ్మేట్స్ ఇంకా లేరు, నేను ఒక్కనే తప్ప. సో మా వాడేమో ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నాడు, మాకు మా ఫ్రెండ్ గాడు. ఇప్పుడైతే ప్లేయర్లు వచ్చిన మా వాళ్ళు కొందరు ఈడు మిస్టర్ కార్పెంటరు కాదు. కొందరు అయితే ప్లేయర్ వచ్చేసారు. మన ఇద్దరు ఉంటే మంచిగా ఉండేది. రాళ్ళు ముగ్గురు కానీ దేవన్న రావన్నా కూర్చోడు రావన్నా అని ఇవాళ ఎంపర్ చెప్పి యూట్యూబ్ ఛానల్ బాబాయ్ టాస్ చేస్తాడు. ఇవ్వటం గెలిచినాం మంచిగా ఆడు గెలిచాం. చూడ ఉండు చెప్పు మళ్ళీ ఒకసారి టాస్ గెలిచినాం. ఇప్పుడు డిస్కషన్ వస్తుంది ఏం తీసుకోవాలని. రైట్ ఓకేనా? సో ఈ మ్యాచ్లో మేము అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు నేను చెప్పాలంటే. సో నేనేం చెప్పాలంటే మా టీం వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీం. ఎందుకంటే కంప్లీట్లీ బ్యాక్ టు బ్యాక్ గెలిచినాం. కాకపోతే ఈ మ్యాచ్లో మాత్రం మా పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా ఇవ్వలేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను టాస్ గెలిచినప్పుడు కూడా ప్రతిసారి చేజింగ్ తీసుకుంటాను, కానీ ఫస్ట్ టైం బ్యాటింగ్ తీసుకున్నా. సో అది ఇంకా కొద్దిగా మైనస్ అయింది అనిపించింది. కాకపోతే అనుకున్నాం బెటర్ ఇద్దామని, కానీ అన్ఫార్చునేట్లీ ఈ మ్యాచ్ అయితే ఓడిపోయినాం మేము. కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాం. ఎందుకంటే మా టీంనే నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మా టీం అయితే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ టీమే. సో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇక అక్కడున్న వేరే టీమ్మేట్స్ మా వాళ్ళందరూ కలిసి చిన్న డిస్కషన్ చేసుకున్నాం, ఇట్లా పోయింది అట్లా పోయింది మ్యాచ్ అని. సో అంతే, మ్యాచ్ పోయిన తర్వాత కొద్దిగా బాధ అయితే ఉంటుంది కదా. సో అది కామన్ అనుకో. కానీ నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా. అవి థర్డ్ ఫోర్త్ ఎట్లా లెఫ్ట్ ఏమంటారు రన్ రేట్ తోటి ఉన్నది అంతే. పాయింట్స్ ఏమైనా 6 పాయింట్లు ఉన్నాయి. నీకు 4 ఉన్నాయి, వీళ్ళకి 2 ఉన్నాయి. ఒకటే గెలిచింది ఒకటే గెలిచింది. మనం సైజ్లో గెలుస్తుండే వీళ్ళు కూడా, వాళ్ళతోనే గెలిచింది, వాళ్ళని గెలుస్తుండే. వాళ్ళు ఇద్దరు మూసుకొని పోతుంది. సో మొత్తం మీద మ్యాచ్ అయితే ఓడిపోయినాం. ఓడిపోయినందుకు కొద్దిగా డిసప్పాయింట్ ఉన్నది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా మాకు క్రూషియల్ మ్యాచ్ ఉండే. కానీ అన్ఫార్చునేట్లీ అయితే ఓడిపోయినాం. ఇంకా ఇంకొక మ్యాచ్ ఉన్నది వాంకిలా, అక్కడ పోయి ఆడదాం.
ఇది లీగ్ మ్యాచ్, ఇంకా ఛాన్స్ ఉన్నది మాకు. 4లో ఒక 3 గెలవాలి, చూద్దాం ఏమవుతుందో.